నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మీ విఎస్ఆర్ మూర్తి. ఇక ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం చూద్దాం. చేతులు కలక ఆకులు పట్టుకున్నట్లుగా ప్రస్తుతం హెచ్సియు ఇష్యూలో రేవంత్ సర్కార్ పరిస్థితి ఉంది. గల్లీ నుండి ఢిల్లీ వరకు పరువు పోయినంత పనిచేసింది కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం. దేశ సర్వోన్నత న్యాయస్థానమే మొట్టికాయలు వేయడంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్లో పడింది తెలంగాణ సర్కార్. పోయిన పరువు ఎలాగూ పోయింది. ఇక ఈ మొత్తం ఎపిసోడ్కి ఎలా చెక్ పెడితే బాగుంటుందనే కసరత్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారట. కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో ఒక కమిటీని కూడా వేసేశారు రేవంత్ రెడ్డి. మరి ఈ కమిటీ హెచ్సియు స్టూడెంట్స్, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరపాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలియవస్తోంది. మరి ఈ భూములకు సంబంధించి ఉన్న అనుమానాలు, అపోహలు క్లియర్ చేయడంతో పాటుగా ప్రతిపక్షాల ఎత్తుగడలకు ఫుల్ స్టాప్ పెట్టాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తైతే సమస్య అంతా సామరస్యంగా సద్దుమడిగితే ఇదే భూముల్లో కొత్త ప్రాజెక్టుకు కూడా ప్లాన్ చేస్తుందట రేవంత్ సర్కార్. మరి ఇక ఇదంతా సాధ్యమైన విషయమేనా? రేవంత్ సర్కార్ కంచెగచ్చిబౌలి భూముల విషయంలో జరిగిన డ్యామేజ్ కంట్రోల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ అంశాలపై ఈరోజు స్పెషల్ డిబేట్లో చర్చించడానికి మనతో పాటుగా దూకుట్ల నరేష్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్కారం నరేష్ గారు. అలాగే కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ. నమస్కారం దిలీప్ కుమార్ సార్. అలాగే బీజేపీ నుండి రామిరెడ్డి గారు కూడా ఈనాడు చర్చలో మనతో పాల్గొంటున్నారు. సార్, వెల్కమ్ టు ఆల్. సో సార్, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం భూముల విషయంలో రేవంత్ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోందా? అంటే సర్కారులో ఉండే అధికారులకి, అలాగే సీనియర్ రాజకీయవేత్తలు, అలాగే అందరికీ కూడా ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధిని చేయాలనే విషయం తెలియదా? లేకపోతే ఎందుకు అసలే 100 ఎకరాల్లో ఒకేసారి చెట్లు కూలగొట్టే ప్రయత్నం చేశారు? అసలు ఎందుకు అంత దూకుడుగా వ్యవహరించారు? అంటే ఎవరు పట్టించుకోరనా, లేకపోతే ఏం పర్వాలేదనా, లేకపోతే ఎలాగైనా మనం దీన్ని అధిగమిస్తాం అనుకుంటున్నారా? ఏమంటారు సార్ నరేష్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్, మంచి ప్రశ్న అడిగారు సార్. ఇక్కడ ఈరోజు మీరు అడిగిన ప్రశ్న అది మీది కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిది. కొంత దేశం కూడా సగభాగం ఈరోజు రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడ పోతా ఉంది? ఎక్కడ చూసినా కూడా అన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలే. ఇటు పేద వర్గాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, పక్షులని, జంతువులని, ఏ ఒక్క వర్గాన్ని కూడా ఖాళీ లేకుండా అందరిని ఇబ్బంది పెట్టే పనులు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నాయని చెప్పి దేశం మొత్తం కూడా చూస్తూ ఉంది. మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉత్పన్నమైందో ఆ దేశవ్యాప్తంగా కూడా అది ఉత్పన్నమవుతా ఉంది. మేము చెప్పినాం సార్, ఏమన్నాము, మీరు చేసిన పని తప్పండి, మీరు దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి, అవి మంచి పద్ధతి కాదు. 400 ఎకరాలని ప్రకృతి ఉన్నటువంటి వైపరీత్యాలు ఇబ్బందికి గురి చేస్తాయి, వాటి జోలికి పోకుంటే మంచిదని చెప్తే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇదే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, ఎంపీలందరూ కూడా మా మీద ఏతో చేసిర్రు, వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిర్రు, అక్కడెక్కడ సౌండ్ లేవు, దేశవ్యాప్తంగా సౌండ్ నిలబడని చెప్పి అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎంపీ అయితే, కిరణ్ కుమార్ రెడ్డి అయితే, చామల కిరణ్ రెడ్డి అయితే. అంటే వారు ఒక ఎంపీగా ఉండి జాతి సంపదని, జాతి వృక్ష సంపదని, జాతి యొక్క వాటి యొక్క పికాక్లు, అంటే వాటి యొక్క విలువ కూడా తెలియనట్టుగా, వాటి సౌండ్లకు వాటి బాధ విలువలు తెలియనట్టుగా వారు మాట్లాడిన తీరు వస్తే నిజంగా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఈరోజు. దీన్ని ఈ పార్టీని మనం ఎంచుకున్న పార్టీని, ఇదా మనం కావాల్సిన ప్రభుత్వాన్ని కోరుకున్నది? ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు? ఏమైతా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏదో ఒకటి చేస్తుందని చెప్పి ఊహించుకున్నాం కదా. గతంలో తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో నెంబర్ 1 ఉంటే ఆటో పైలట్ 3కి వెళ్ళిపోయింది. ఎవరు పరిపాలించినా ఇవన్నీ మాకు కామన్ దొరుకుతాయి, ఇంకా ఏదో గొప్పగా చేస్తని చెప్పి నమ్మి మేము ఓట్లేస్తే ఈరోజు రావడంతోనే హైడ్రా పేరు మీద దాడులు చేసిర్రు. అదే విధంగా ఈరోజు అడవులు లేకుండా చేస్తా ఉన్నారు, రియల్ ఎస్టేట్ పేరు మీద భూదందాలు చేస్తా ఉన్నారు, ఫార్మాసిటీ పేరు మీద ఇంకా ఎక్కువ రైతులను ఇబ్బందులు పెడతా ఉన్నారు, లేదా లగచర్ల రైతులు ఎట్లా ఏ రకంగా ఇబ్బందులు పెట్టిరు, వాళ్ళకి బేడీలు ఏ రకంగా వేసిరు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయితా ఉన్నాయి అనగానే ఈరోజు సంవత్సరాలు కాకముందుకి ఈరోజు ప్రజలు ఎంత వ్యతిరేకం ఎందుకు పెరిగింది సార్? మీరు ఆలోచన చేయండి. ప్రజల్ని ఒకసారి మీరు రివ్యూ తీసుకున్నట్లయితే అంటే అవగాహన లేకపోవడం అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అసెంబ్లీలో ఏం మాట్లాడతారండి?
ఈరోజు ఆ 400 ఎకరాల మీద అక్కడ జింకలు లేవు, నెమళ్ళు లేవు, గుంట నక్కలు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఒక స్పందనగా హెచ్సియు విద్యార్థులు చెప్పారు, ఇక్కడ గుంట నక్కలు అన్న సార్ అంటే అనుకోండి సార్, గుంట నక్కలు అనేది కాదు, మీరే ఏ గుంట నక్కలుగా పందులు వచ్చి ఇక్కడ చేరి ఇవన్నీ నాశనం చేస్తామని చెప్పి ఒక విద్యార్థిని మాట్లాడింది. అంటే ఆ రకమైనటువంటి దిగజారుతనానికి మనం ఎందుకు పోతా ఉన్నాం, ప్రభుత్వం ఎందుకు ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉంది అనేది ఇప్పటికైనా ఆలోచన చేసి ఏదైతే కోర్టు స్టే ఇచ్చిందో ఆ స్టేకి అనుకూలంగా పర్యావరణం కాపాడే విధంగా హైదరాబాద్ ప్రజానికం ఏదైతే మేము సేఫ్ ప్లేస్లో ఉన్నామో, ఈరోజు దేశంలోనే గొప్ప సేఫ్ ప్లేస్లో మనం హైదరాబాద్లో ఉన్నామని చెప్పి ఏదైతే నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటికైనా సరే ఆ వృక్ష సంపదను ఏ రకంగా పెంచుకోవడం అనేది ఆలోచించుతాం. ఇమీడియట్ గా దాన్ని స్టాప్ చేసే విధంగా, ఈకో పార్క్ చేసే విధంగా, అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా విధంగా. ఈరోజు అని చెప్పి మాట్లాడారు కదండి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు జింకలు చనిపోతా ఉన్నాయి కుక్కల దాడిలో. ఈరోజు జింకలకు వాటర్ లేక రోడ్ల మీద పరుగులెడతా ఉన్నాయి, ఇండ్లలో చేరుతా ఉన్నాయి. ఈ వైపరీత్యానికి కారకులు ఎవరు? మీరు కాదా? ఇక్కడ ఎవరు చేసిరు? మీడియా స్పష్టంగా చూపిస్తా ఉంది. మీడియా చేసినటువంటి ఏదైతే తీసిన ఫోటోగ్రఫీలు, ఏదైతే డ్రోన్ తో తీసినటువంటి వాటినే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. ఖచ్చితంగా స్టే విధించడం అంటే స్టే దాకా వచ్చింది, ప్రజల్లో ఇంత స్పందన వస్తుంటే అది ఖచ్చితంగా ఎస్సీ విద్యార్థుల విజయం, ప్రకృతి యొక్క ప్రేమికుల విజయం, అదే రకంగా హైదరాబాద్ ప్రజల విజయం, దాన్ని సహకరించిన బీఆర్ఎస్ పార్టీ విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ముందు రోజుల్లో ఎట్లయినా సరే మనం ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మనం ఏం చేసినా ప్రజలు వినాల్సిందే అనే ధోరణి పక్కన పెడితే మంచిది. అట్లా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప నేను ముఖ్యమంత్రిని, నేను ఏం చెప్తా అది వినాల్సిందే, 100 జేసీబీ 100 ఎకరాలు నాశనం చేస్తాము అయినా ఎవరు మాట్లాడొద్దు అంటే మాత్రం తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి దేశంలో ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. తెలంగాణ అంటే జిఎస్డిపిలో నెంబర్ 1 ఉంది, ఉద్యోగ కల్పన ఇండస్ట్రియల్ పాలసీలో నెంబర్ 1 ఉంది. ఇట్లాంటి ఏదైతే మీరు చెట్లు నరికిరో ఆ యొక్క ప్రకృతిని పెంచడంలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది ఈరోజు. అట్లాంటి తెలంగాణ విలువని ఖ్యాతి తగ్గించే విధంగా మీరు చేస్తే భవిష్యత్ తరాలుగా ఇబ్బంది పడతాయి. కాబట్టి ఆ రకంగా చేయకండి. మీకు చేతనైతే మంచి చేయండి, లేకపోతే ఈ రకంగా వైపరీత్యాలు తీసుకొచ్చి లేనిపోని ప్రకృతి వైపరీత్యాలు లెక్క తీసుకొచ్చి చూపించేసి ఈరోజు ఒక తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ తీసుకొచ్చేసి, ఇండస్ట్రియలిస్ట్ను కన్ఫ్యూజ్ తీసుకొచ్చేసి అక్కడ ఎక్కడ కూడా పెట్టుబడులు రాకుండా ఉండేందుకు భయాందోళన క్రియేట్ చేసి ఈరోజు ఊళ్ళల్లో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, హోంమంత్రిగా తనే ఉన్నారు, విద్యాశాఖ మంత్రి తనే ఉన్నారు. అంటే ప్రజల్లో హాస్టల్లో గురుకులాల్లో ఏమైతుందో పట్టించుకోరు, వాటి మీద సమీక్షలు చేయరు. ఈరోజు హోంమంత్రిగా ఏం చేస్తారు వాటి మీద సమీక్షలు చేయరు. కానీ 400 ఎకరాల మీద దాని మీద ఉన్నటువంటి ప్రేమ, దాని మీద ఉన్నటువంటి సమీక్షలు మీరు వీటి మీద ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు చాలా మంది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇదంతా మాట్లాడాలి తప్ప ఎంతసేపటికి కూడా ఫార్మా సిటీ అని, ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రమే సమీక్ష చేసుకుంటున్నారు తప్ప పేద ప్రజల కోసము ఎక్కడా కూడా ఒక సంక్షేమం సమీక్ష చేసినట్టుగా మనకు ఆనవాళ్ళు కనబడట్లేవు. ఇప్పటికైనా సరే ఆ రకంగా ఆలోచన విధానాన్ని మార్చుకొని గత ప్రభుత్వంలో ఏదో తెలంగాణ ఖ్యాతిని పెంచినామో ఆ రకంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. రైట్, ఓకే నరేష్ గారు, రైట్. మరి రామిరెడ్డి గారు మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏంటంటే దీన్ని స్టే విధించింది. అలాగేంటంటే అక్కడ మొక్కలు కూడా ఏమీ పాడు చేయొద్దు, పర్యావరణానికి హాని చేయొద్దు అలాగని చెప్తూ ఉండింది. అయితే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది ఆల్రెడీ ఏంటంటే ఇది సర్కారు హెచ్సియు భూములు కాదు, ఆల్రెడీ సర్కారు భూములే అని చెప్తూ ఉంది. మరి ఈ సందర్భంలో అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి తలెత్తింది? నిజంగా హెచ్సియు భూములు కావాలి మరి సర్కార్ పర్యావరణం కోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా హైకోర్టు రిజిస్ట్రార్ను ప్రత్యేకంగా పంపించి నివేదిక కోరింది. సో తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మాట్లాడే మంత్రులకు కానీ మిగతా ఎంపీ చామల కుమార్ రెడ్డి, మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో రామల కిరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళకు అసలు సబ్జెక్టు తెలుసా తెలియదా? కేవలం అటవీ భూములనే కాదు, బయట ఉన్న భూములు చెట్లు నరకాలన్నా అటవీ చట్టం కొన్నిటికి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు లైన్ వేయాలంటే లేదా పెరిగిన కొమ్మల్ని లైన్ల మీద పెరిగిన కొమ్మలు కాలంటే అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మామూలు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా. మా సొంత భూమిలో మోదుగు చెట్టు కూడా కొట్టేయాలన్నా అటవీ శాఖ పర్మిషన్ ఇస్తేనే చేయాలి. ఎందుకంటే అటవీ చట్టం అట్లా ఉంటుంది. ఇది అటవీ భూమి కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమి. ఇవన్నీ డైవర్ట్ చేసే మాటలు. ఇష్యూ ఏంటంటే భూమి రాష్ట్ర ప్రభుత్వందా, ఎస్సీయుదా, సెంట్రల్ గవర్నమెంట్దా,
ఇంకెవరిదా అన్నది కాదు ఈడ మెయిన్ టాపిక్. అది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇచ్చినాక నువ్వు రాత్రికి రాత్రి అంతటి వన సంపద విధ్వంసం, ఆ జింకలు ఎస్సీలకు వచ్చి వీడియో ఉంది నాకు చూపించాము సార్. యూనివర్సిటీ క్యాంపస్లకు వచ్చింది. ఒక జింకలైతే కుక్కలు, ఊర కుక్కలు అవి చంపేసినాయి ఈ రోజే. ఒక జింక చూసిన పాపం వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులు ఎంత ఆకలైందో ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే 100 ఎకరాల విధ్వంసం జరిగింది. మరి ఎక్కడ పోవాలి నోరు లేని జంతువులు? వాటికి ప్రొటెక్షన్ చట్టం ఉంది. ఆ చట్టం వీళ్ళకి తెలియదా? సుప్రీంకోర్టు ఎందుకు గ్రహించింది? ఆ నిజంగా ఇప్పుడు సుప్రీంకోర్టు మీ భూమి కాదు, దాన్ని చేయదానిలే కదా. విధ్వంసం చేయకూడదు, ఎలాంటి తవ్వకాలు చేయకూడదు అండి. ఇప్పుడు ఇంకా కుట్రపూడి ఇంకేం చేస్తే కొన్ని విషయాలు మన టీఆర్ఎస్ లీడర్ చెప్పారు, మంచిగా చెప్పి అవి నేను చెప్పాను అనుకున్నాను, కొన్ని చెప్పారు కాబట్టి రిపిటేషన్ వద్దు. ఇంకా ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈ బయటి వాళ్ళు రాకూడదు పోలీస్ ఆంక్షలు. ఎందుకంటే ఇంకా ఏమన్నా సీక్రెట్ గా చేయాలనుకుంటున్నారు విధ్వంసం, ఇంతకుముందే చేసిన చెప్పడం కోసం. కోర్టు ఆర్డర్ ఇచ్చిన, తీర్పు వచ్చినా కూడా ఎవరు రాకుండా చూసి దాంట్లో విధ్వంసం చేసి మేము కోర్టు తీర్పు అమలు చేస్తున్నామనే మాట చెప్పడం కోసం చేస్తున్నా. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంటే మేము కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుంటామంటుంది సర్వోన్నత న్యాయస్థానం. ఏదో జిల్లా కోర్టు అది కాదు. మేము కోర్టు తీర్పును 100% ఫాలో అవుతామని మాటే రాలే. మేము కోర్టు తీర్పుని పరిగణన తీసుకొని ఎవడైనా మాట్లాడగలరా? ఏంటది రాజకీయ మాటలు? అసెంబ్లీలో నిజంగా కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారడి మాటలే కాకుండా పొగరుబోతు మాటలు కూడా సమస్యలను విపరీతంగా పెంచుతున్నాయి. అక్కడ జింకలు లేవు, గుంట నక్కలు కొన్ని చేరి లొల్లి అనొచ్చు. అట్లా అది రెచ్చగొట్టడం కదా. నువ్వు ఎవరు హెచ్సియు విద్యార్థులను గుంట నక్కలతో పోలుస్తున్నావా? నువ్వు విద్యార్థుల పట్ల నీకున్న గౌరవం, హెచ్సియు అంటే చాలా రెస్పెక్టెడ్ యూనివర్సిటీ, ఇండియాలో టాప్ 10లో కూడా ఉన్న కొంతకాలం ఉంటుంది అప్పుడు. అటువంటి యూనివర్సిటీ ఇక ఆయనకి ఒక నాయకుడు ఏమంటారంటే వాళ్ళకి తెలియదు పాపం, ఎస్సీ విద్యార్థులు తెలియట. కొంతమంది టీవీలో వచ్చే ఛానల్ అది ఇంకా ఇవాళ ఒక ఛానల్ మాట్లాడితే ఏమనంటే అటవీ భూమి, అటవీ సిటీలు ఎందుకు ఉంటుంది, బయట ఉంటుంది కదా సిటీలు అవసరం. అటవీ చెట్లు అవసరమే సిటీలల్లా, ఆక్సిజన్ అవసరం, మనుషులకు అవసరం సిటీలో ఉంది. మేము డెవలప్మెంట్ చేస్తుంటే ఎందుకు అటవీ చెప్పని అడ్డం వస్తుందంటారు. డెవలప్మెంట్ మీద కేబీఆర్ పార్కును మీరు లేకుండా చేస్తారా? అక్కడ చుట్టుపక్కల ఆక్సిజన్ ఎడంగా రావాలి. 1 కోటికి పైగా జనాభా ఉన్న దగ్గర ఎంత అటవీ విస్తీర్ణం అవసరం ఆక్సిజన్ కోసం? ఇది దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఇందిరాగాంధీ గారు 1974 ఇచ్చినప్పుడు అక్కడ మనుషులు లేరు, మొత్తం అటవీ ఉండే 2000 ఎకరాలు ఒక యూనివర్సిటీకి ఇచ్చింది. దాన్నే చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేట్ ఇవ్వడం తప్పని కోర్టు కొట్టేసింది. రాజశేఖర్ రెడ్డి ఏదైతే రద్దు చేసిండో దాన్ని మేము హర్షిస్తున్నాం. ఎవరు చేసినా మంచి రాలి అంటే మేము కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాదు. ఒక ఇష్యూలో ఒక పని జరిగినప్పుడు దాని రైట్ థింకింగ్ పర్సన్, రైట్ థింకింగ్ పార్టీ రైట్ రాంగ్ అని చెప్పాలి. బీజేపీ అలా చెప్తుంది. దాని మీద అవతల కోర్టుకి వెళ్తే జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇది ఇష్యూ సుప్రీంకోర్టు చెప్పింది, కానీ ఎస్సీ విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు చెప్పిందంటే ఇది ఎవరి భూమని కాదు, ఈ విధ్వంసం వద్దు. ఆ విధ్వంసం నువ్వు రాత్రి చేయడం, తర్వాత ఇప్పుడు ఒక దిక్కు ప్రజా సంఘాలతో మాట్లాడుతుంటూనే మళ్ళీ విధ్వంసం చేసిండు, ఘోరంగా చేసింది విధ్వంసం. అందుకని సుప్రీంకోర్టు ఇంత షార్ట్ నోటీస్లో తీసుకొని అంత తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇది మొట్టమొదటిసారి కాదు రేవంత్ రెడ్డి హెచ్చరించడం, ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు. ఈయన మాటల్ని గారడీతనం ఎంత ఘోరంగా ఉంటుందంటే కవితకు మధ్య లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ వస్తే బీఆర్ఎస్ బీజేపీ ఏకమే కాబట్టి బెయిల్ ఇచ్చిందంటే సుప్రీంకోర్టు చివరికి పెట్టింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం తీసుకుంటే మేము తీర్పిస్తామా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను కోర్టును గౌరవిస్తా నా మాటలు విత్డ్రా చేసుకున్నాని మళ్ళీ అదే మాట. పోనీ ఆ తీర్పులో ఏమైనా బీజేపీ పాత్ర ఉన్నట్లేదు. ఆ లాయర్ ఎవరు? అభిషేక్ మను సింఘ్వి. కవిత పరంగా బెయిల్ కోసం బాధించిన ఆయన ఏ పార్టీ లీడరు? కాంగ్రెస్ లీడరు. కవితకు బెయిల్ ఇచ్చినాక తెలంగాణ కాంగ్రెస్ ఏం చేసింది? నువ్వు గొప్ప పని చేసినావు, కవితకు బెయిల్ ఇచ్చని రాజ్యసభకు పంపింది. ఇలాంటి తప్పులు చేసేది వాళ్ళే, బుట్టగా లేరు బీజేపీ మీద, వేరే పార్టీల మీద. అంటే చాలా తెలియకోలని నేను డైరెక్ట్ గా కెమెరా ముందు దొరికిపోయిన దొంగ అయినా కానీ మాటల గాడతోటి ప్రజలను మోసం చేయగలుగుతా. 2023 ఎలక్షన్లో మోసం చేసినా ఇంక నేను ఎవ్రీ టైం చేస్తా అని భ్రమపడుతుండు రేవంత్ రెడ్డి. దాంతోనే పేగులు తీస్తా, ముట్టి మీద చెడ్డీలో ఒకటి చేస్తా. ఏం మాటలని అది అనే మాటలేనా? ఎటువంటి మాటలు మాట్లాడుతుండు? పండబెట్టి తొక్కుతా అనొచ్చా ఈ ముఖ్యమంత్రివి? ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడిన తప్పని అంటురా? అనకూడదా? తప్పు
నాకు పొరపాట్లు వచ్చిందనో లేకుంటే ఆయన మాటలు అనాలి కదా. అట్లా అంటేనే ఆ పార్టీలో అంతో ఇంతో కొంతమంది మంచోళ్ళు అనుకుంటాం, లేకుంటే వాళ్ళు ఏం చేసినా సమర్థిస్తామంటే అదొక దరిద్ర పార్టీ అనుకుంటాం. అటువంటి నిర్ణయాలు ప్రతి మీడియా కూడా ఇప్పుడు ఏమంటుందంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుని తీర ఉన్న పరువు కాస్త పోయింది. మీరే కాదు, ప్రతి మీడియా అదే అంటుంది. వాళ్ళలో అది రియలైజేషన్ లేదు. ఇప్పుడైనా తెచ్చుకొని అటవీ విషయంలో, వృక్ష సంపద, జంతు సంపద, విద్యా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లేదు. ఈయన దూకుడు, తొందరపాడుతనం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, డబ్బుల మీద లాగా చేయకూడదు. ఇకనైనా ఇప్పుడు ఆ కమిటీ వాళ్ళు కూడా అసలు ఇష్యూలోకి పోయి దీని సొల్యూషన్ ఏంది. ఇంకా వీళ్ళు చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మాది ఇందిరమ్మ ప్రభుత్వం. మరి ఇందిరాగాంధీ ఇచ్చిన భూమిని మీరు నాశనం చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్లా అంటారు? ఎస్సీకి ఇచ్చింది ఇందిరాగాంధీ. మరి ఎస్సీ కాకుండా మీకు కోర్టు ఇచ్చినా కానీ మీరు ఎస్సీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. నిజంగానే మీరు ఇందిరమ్మ ప్రభుత్వం అయితే ఆ 400 ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా అది అందులో భాగం కాంపౌండ్ లాలో ఉంది, వృక్ష సంపదకు, వాటి జంతు సంపదకు పనికొస్తుంది, యూనివర్సిటీ కూడా పనికొస్తుంది అని ఎస్సీకి ఇవ్వాలి. నిజంగానే మీరు ఇందిరమ్మ ప్రభుత్వం నమ్మితే మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ గారడి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు. మీ బండారం బయటపడింది. ఇకనైనా దిద్దుకుంటే అంతో ఇంత పరుగు దక్కుతుందని బీజేపీ భావిస్తుంది. సార్ రైట్. మరి నగేష్ గారు మరేంటి, మరి ఆయన ఏంటంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటున్నారు, మీ బండారం బయటపడింది అంటున్నారు. అలాగేంటంటే విద్యార్థుల మనోభావాలు ఏం పట్టించుకోలేదు, అలాగేంటంటే సర్కారు ఆల్రెడీ దూకుడుగా వ్యవహరించింది, అందువల్ల ఇలా ప్రాబ్లం అయింది అని చెప్పి అంటున్నారు రామిరెడ్డి గారు. మీరేమంటారు? ఎస్ అండి. ఇప్పుడు రామరెడ్డి గారు మాట్లాడినా పార్టీ పరంగా మాట్లాడలేదు, ఒక ప్రకృతి ప్రేమికులుగా మాట్లాడదాం. ఈ ఒక్క రోజుకు పార్టీ పరంగానే ప్రతిదాన్ని పార్టీ పరంగానే విమర్శించట్లేదు. రామరెడ్డి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇప్పుడు దిలీప్ సార్ కూడా అట్లే మాట్లాడేవారే. వారు కూడా ఏకపక్షంగా ఏం కాంగ్రెస్ నేమ్ మీద తీసుకొని రారు. అయితే నేనేమంటా ఉన్నానంటే ఇన్ని చరిత్రలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి మీద అయినా సరే సుప్రీంకోర్టు జస్టిస్, ప్రధాన జస్టిస్ అనేట ఆయన ఎన్ని రకాలుగా అసంతృప్తి వ్యక్తం చేసింది, ఈ రకంగా మాట్లాడింది ఏ సందర్భంలో కూడా లేదు. అది ఒక్క సందర్భం కాదు, ప్రతి సందర్భంలో కూడా సుప్రీంకోర్టును తప్పుపట్టే విధంగా, జస్టిస్ని తప్పుపట్టే విధంగా, వాళ్ళ నిర్ణయాలు తప్పుపట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే అవగాహన లోపమా లేకపోతే వారికి ఉన్నటువంటి అహంకారమా అనేది ప్రజలకు ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అవుతుంది. వీరికి అవగాహన లేకుండా ఉందా, లేదంటే ఆ అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారా? సుప్రీంకోర్టు అంటే ఏంది? సుప్రీంకోర్టు జస్టిస్ విలువ లేకుండా మాట్లాడడం ఏంది? స్పీకర్ నిర్ణయానికి వదిలేసినటువంటి మర్యాద కోసం స్పీకర్ నిర్ణయానికి తీర్పుని హోల్డ్లో పెడితే ఇక మీకు రావు, గుర్తుపెట్టుకోండి, ఎవరు రాజీనామా చేసినా మీకు ఎలక్షన్స్ రావు అని కుండబదలు కొట్టిన అసెంబ్లీలో. అంటే అత్యున్నత న్యాయస్థానానికి విలువ లేదు, అత్యున్నత శాసన మండలికి, శాసనసభకు విలువ లేదు. ఇంకా మరి ఎవరిని గౌరవిస్తారు వాళ్ళు? కోర్టులో అఫిడవిట్లు తప్పులు ఇస్తారు, కోర్టులు ఏమో ఫార్మాసిటీ రద్దు చేయలేదు, అదే స్థానంలో యథాతథ స్థితిలో ఫార్మాసిటీ కొనసాగిస్తామని చెప్పి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తారు. ఇక్కడికి వచ్చి ఫార్మాసిటీ కాదు, అది 4th సిటీ, ఫార్మాసిటీ లగచర్లో పెడతా, లేదా ఇంకో దగ్గర పెడతా, మళ్ళొకసారి ల్యాండ్ పూలింగ్ చేస్తా అని చెప్పి ప్రజలు మభ్య పెడతా ఉన్నారు. ఇంత అడ్డగోలుగా చేసేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చరిత్రలో కూడా, ఈ దేశం కూడా ఎవరు ఉండరని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదే రకమైన భావన కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా ఉన్నది. ఎందుకు అంటే ఏ సందర్భంలో చూసినా, వారి తీరు ఏ రకంగా చూసినా కూడా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రామరెడ్డి గారు చక్కగా ఉదాహరించారు. నిజంగా నువ్వు మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం మాట్లాడుతున్నావు కదా, నీకు అవగాహన ఉండాలి కదా. అంటే ప్రజలను చులకన చూస్తున్నావా, మేధావర్గాన్ని చులకన చూస్తా ఉన్నావా, లేకపోతే నేను ఏది మాట్లాడితే నడుస్తా అనుకుంటున్నావా? నువ్వు చెప్పే విధానం ఏంది, నువ్వు చేసే పని ఏంది? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మధ్యలో ఎంతో కొంతమంది దీన్ని తీసేది అనుకుందాము. మరి నువ్వు ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి కలపాలా, లేకపోతే ఇది ఖాళీగా ఉంది కదా అని చెప్పి మిగతా అన్ని ఆక్రమించవచ్చు కాక, కానీ ఇది చేసిరు కాబట్టి నేను అది చేస్తా అని చెప్తే రాబోయే రోజుల్లో మరి అక్కడ ఉన్నటువంటి పార్కులు ఎన్నో ఉన్నటువంటి పెద్ద పెద్ద పార్కులు వాటిని కూడా చేస్తారు కదా. అది కూడా రాష్ట్ర సంపదనే కదా. రాష్ట్ర సంపద అంటే ప్రజల సంపద, అంతే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్ముకొని తింటాం, అమ్ముకొని ఖర్చు పెడతాం అంటే కాదు. రాష్ట్ర సంపద అంటే ప్రజల సంపద, ప్రజల కోసం దాన్ని వాడాలి, ప్రజలకు అనుగుణంగా దాన్ని వాడాలి. దాంట్లో వచ్చినట్టు హైదరాబాద్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అది. అట్లాంటి దాన్ని నేను ఇష్టం వచ్చినట్టు తీసేస్తామని చెప్పి ఏకఛత్రాధిపత్యం లెక్క జేసీబీలు 100 జేసీబీలు పెట్టి అర్ధరాత్రి వరకు పులులు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా, ఏమి లేవని మాట్లాడుకుంటూ కళ్ళ ముందు కనబడతా ఉంటే, మీడియా చూపిస్తూ ఉంటే, మీడియాని నమ్మనియకుండా వారి యొక్క సంఖ్యాబలంతో ప్రతి ఒక్కరితో ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడిపించి అయినా కూడా ఈరోజు ప్రజలంతా కూడా
డైరెక్ట్ గా మీడియా ఇచ్చేటువంటి వాటి మీద అవగాహనతో చూస్తా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతా ఉంది, అక్కడ క్లియర్ గా మీరు ఇచ్చేటువంటి మిడిల్ లో కనిపిస్తా ఉంది సార్. అక్కడ ఎంతవరకు నష్టం చేసిర్రు, ఎంతవరకు దాన్ని మొత్తం ఆగం చేసిర్రు, అక్కడ ఉన్నటువంటి జేసీబీల సంఖ్య ఎంత, దాని చుట్టూ ఉంటే చూడండి జేసీబీ మొత్తం. అంటే ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలనుకున్నారు, ఎంత పాస్ చేయాలనుకున్నారు? నిజంగా మీరు దొరతనంతో అంటే ఒక హుందాతనంతోనే దాన్ని క్లీన్ చేయదలుచుకుంటే ఇంత చాటుగా ఇన్ని వందల జేసీబీలు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది, బుల్డోజర్లు పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? ఇది తెలంగాణ ప్రజల యొక్క ప్రశ్న. నువ్వు వస్తావు మూసీ అని చెప్తావు, మూసీ మొదలు కొట్టేస్తావు. మరి మూసీ హైడ్రా మొట్టమొదటిగా సరే స్టార్ట్ అయినప్పటి నుంచి సంవత్సర కాలం అయింది. మనం చేసిన అభివృద్ధి పని ఒక్కటి చూపియండి, ఒక్కటంటే ఒక్కటి మీరు చేసిన అభివృద్ధి పని చూపియండి. మీరు అవన్నీ ఖాళీ చేపించిన తర్వాత దాని కేటాయింపులు ఎక్కడున్నాయి, దాన్ని ఖర్చు పెట్టిన నిధులు ఎన్ని, దాని సుందరీకరణ ఏమైంది? కనీసం ఒక చెంచా నీళ్ళనే మీరు శుద్ధి చేయగలిగిరా ఎక్స్ట్రా? గత ప్రభుత్వం మేము చేసినప్పుడు కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 16 నెలల కాలంలో ఒక చెంచా నీళ్ళైనా సరే ఎక్స్ట్రా శుద్ధి చేశారా? లేదా ఎక్స్ట్రా ఒక ఎకరానికి నీళ్ళు అందించారా, శుద్ధి జలాలు అందించారా? లేదు. మిషన్ భగీరథ ద్వారా ఉన్న నీళ్ళే లేవు. ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ యొక్క విద్యార్థులు ప్రతి ఒక్కరు వీడియో రిక్వెస్ట్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు ఇది తప్పుడు నిర్ణయం, అది ఎవరి దగ్గర ఉందని పక్కన పెట్టండి, కానీ దాన్ని మాత్రం వృక్ష సంపదను నాశనం చేయొద్దు అని చెప్పి మేధావి వర్గాలు, గృహిణులు, లేకపోతే నెటిజన్లు, అదే రకంగా హీరోలు అందరు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే కూడా రాత్రులు మొత్తం నడిపించేసి తీరా సుప్రీంకోర్టు మొట్టకాయలేసేదాకా, సుప్రీంకోర్టు ఆపమని వెనక్కి పంపించేదాకా కూడా ఆపిరంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర మంత్రివర్గానికి ప్రజల మీద అవగాహన లేదు. వారికి కావాల్సింది డబ్బులు కావాలి. కాబట్టి వారి ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేసే క్రమంలో ఏమి చేయాలో దిక్కువచ్చిన పరిస్థితి. ఉన్నటువంటి రాష్ట్ర సంపద మొత్తం రాష్ట్ర యొక్క ఆర్థిక మూలాలను తరిగిపోతా ఉన్నాయి, చేయలేకపోతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇటు ఇండస్ట్రీలు పడిపోయినాయి, వచ్చే పెట్టుబడులు పడిపోయినాయి, ఐటీ రంగం పడిపోయింది. ఇవన్నీ సరికి ఏం అర్థం కాక భూములు అమ్ముకుందాం, దాని మీద కూడా ఓ 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు అప్పు తెచ్చారంట. ఇది ఎక్కడ అన్యాయం సార్? వచ్చి సంవత్సరాలు కాలేదు, 400 ఎకరాలని మిడి గడ్డ మీద ఉన్నటువంటి నడి మధ్యలో బొడ్డు మీద ఉన్నటువంటి దాన్ని 400 ఎకరాలని తాకట్టు పెట్టి తీసుకురావడం అనేది ఎంత దుర్మార్గము. ఈ అనాలోచిత నిర్ణయం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే విషయం, ఎవరు మాట్లాడినా ఎవరేం చేసినా కూడా ఒక ప్రకృతి ప్రేమికులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కేవలం పార్టీ పరంగానే కాదు, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈకో పార్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈకో పార్క్ చేసి దాన్ని ఒక మాట ప్రకారం నిలబెట్టుకొని ఆ ప్రజల మనలు కూడా మీరే పొందని మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ప్రజలకు మంచి జరగాలి, తెలంగాణ యొక్క విలువలు పెరిగే విధంగా మీరు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. రైట్. దిలీప్ కుమార్ గారు సార్, రామిరెడ్డి గారు ఆల్రెడీ ఏంటంటే ఆయన అభిప్రాయం చెప్పారు, అలాగే బీజేపీ తరఫుని, అలాగే ఏంటంటే నగేష్ గారు కూడా బీఆర్ఎస్ తమ అభిప్రాయం చెప్పారు. అలాగే ఏంటంటే వారు చెప్పిందంతా మీరు విన్నారు కదా. మరి మీరు పర్సనల్గా కూడా మీరు మాజీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సార్, ఆ రకంగా మీరు కూడా ఏంటంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్యావరణ పరిరక్షణ కోసం తప్పనిసరిగా మీరు ఉద్యోగం చేశారు, మీకు తెలుసు, దాని ఇంపార్టెన్స్ కూడా మీకు తెలుసు. మీరు పర్సనల్గా కూడా దాన్ని ఏంటంటే మీరు ఖండించడం జరిగింది. సరే, మరి ఏంటంటే ఇప్పుడు పార్టీ పరంగా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఇదిలో తప్పనిసరిగా ఏంటంటే మీరు కూడా ఏంటంటే మీ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది? బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇందిరమ్మ రాజ్యం అంటారు, ఇలా అంటారు, ఇలా అని చెప్పి ఏంటంటే ఇలా ఎందుకు చేస్తారని వాళ్ళు అడుగుతుంటే ప్రజల మనోభావాలు, అలాగంటే విద్యార్థుల మనోభావాలు, అలాగేంటంటే మిగిలిన పర్యావరణ ప్రేమికులు వాళ్ళ మనోభావాలు అందరూ తీసుకోవాలి కదా, తీసుకుని చేయాలి, ఎందుకు ఇంత హర్రీగా ఇంత కంగారుగా చేస్తున్నారని బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నారు సార్. సార్, దీని మీ అభిప్రాయం? ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ వాడినైనా కూడా నేను మీరే అన్నట్టుగా నేను ఫారెస్ట్ సర్వీస్ చెందినటువంటి వాడిని. దాదాపు 25 years నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీస్ లో చేశా. కాబట్టి నాకు ఒక పర్యావరణవేత్త కూడా అనుభవం ఉంది. సో ఇదేంటంటే గవర్నమెంట్ కు సంబంధించిన భూమే కావచ్చు, ఎవరంటారు కాదని. అసలు ఆ 2300 acres మీరు ఇచ్చినటువంటి యూనివర్సిటీ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ ఇస్తేనే కదా యూనివర్సిటీకి ఓయూకి కానీ కేయూకి కానీ ఈ తెలంగాణలో యూనివర్సిటీస్ కి భూములు వచ్చేది. సో మీరు ఈ 400 ఎకరాలు కూడా ఇవ్వండి అంట నా అభిప్రాయం. ఇప్పుడు ఆ పిల్లలు కొట్లాడుతుంది, అందులో ఆ క్లియర్ డిమార్కేషన్ ఇంతవరకు జరగలేదట. జరిగితే అది 1700 ఎకరాల మించి ఉండదట. ఎందుకంటే గతంలో కూడా కొన్ని అలాట్మెంట్స్ అక్కడ అయినాయట. గచ్చిపూరి స్టేడియం కూడా అందులో ఉందట, నాకు ఆయన చెప్తున్నాడు. సో ఇట్లా కొన్ని అలాట్మెంట్స్ కానీ అక్రమంగా వేయడం కానీ జరిగితే ఆ పిల్లలకి ఇచ్చిన 2300లో 16 to 1700 మించి అది ఈ రోజు భూమే లేదు యూనివర్సిటీకి. కాబట్టి నిజంగానే 2300 ఇచ్చేటువంటి కాంటెంప్లేషన్ ఉంటే ఈ 400 కలిపితే అయిపోయా. ఎవరు అడిగారు?
సో నా ఉద్దేశం అది, నేను పార్టీ పరంగా చెప్పట్లేదు. ఉమ్, పార్టీ పరంగా ఏం కరెక్టే కావచ్చు, ఉమ్, బిల్లీరావుకి అలాట్ చేయటం చంద్రబాబు గారి పీరియడ్లో, తర్వాత రాజశేఖర రెడ్డి క్యాన్సిల్ చేయటం, మళ్ళీ ఆయన కోర్టులో గెలవటం, తిరిగి సుప్రీం కోర్టు పోయి ఒక 20 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పాప చాలా కష్టపడి నానా బాధలు పడి కోర్టు ద్వారా గెలిచి ఉండొచ్చు. గెలిస్తే ఈరోజు అది గవర్నమెంట్ భూమే కావచ్చు. కానీ 20 years అంటే ఒక పీరియడ్ ఏమవుతుందంటే, మీ ఇంటి ముందు 2 మొక్కలు నాటిన, ఒక వేప మొక్క ఒక మామిడి మొక్క, 20 years తర్వాత దానికి సైజ్ చెప్పండి మీరు నాకు. నా ఇంట్లో ఉన్నాయి, అందుకని చెప్తున్నా. మ్యాసివ్ ట్రీస్ అయిపోతాయి. మ్యాసివ్ ట్రీస్ అంటే 20 years వరకు అది నీదా నాదా కొట్టుకుంటూ దాంట్లో అడవి లాంటి చెట్లను మీకు ప్రయాణించారు. ఒకసారి మీరు చెట్లు వచ్చినాక మీరు మామూలుగా మీరు రూఫ్ గార్డెన్ పెట్టండి. మీరు రూఫ్ గార్డెన్ పెడితే ఆ చెట్లు మీరు పెట్టిన మరుక్షణం ఒకసారి గ్రీనరీ వచ్చిందంటే రకరకాల పక్షులు, ఉడతలు, అన్ని యానిమల్స్ వస్తాయి. అంటే ఈవెన్ మన రూఫ్ గార్డెన్కే వస్తాయి. ఈ చెట్లు అడవిలో మీకు జింకలు రావడంలో లేకపోతే మీలా జంతువు రావడంలో ఆశ్చర్యం లేదు. పక్షులు కావచ్చు, అవి పాములు కావచ్చు, ఏమైనా కానీ. నేనేమంటున్నానంటే ఒక పర్యావరణవేత్తగా అంత పంతానికి పోవాల్సిన ప్రభుత్వానికి అవసరం లేదు. వాళ్ళు Okay. సరే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, మనందరి అభిప్రాయాన్ని వాళ్ళు కూడా వినిపించారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు కూడా, ఒక రాత్రి ఇన్ని 100 ఎకరాలు ఎట్లా ధ్వంసం అయినాయి అని. అవును. సో ఒక చెట్టు కొట్టాలంటే ఎవరన్నారు, రామిరెడ్డి గారు అని అంటున్నారు, నరేష్ అన్నాడు, సరే వినలేదు కానీ ఉమ్, కరెక్ట్. వాళ్ళు చెప్పింది అంటే ఒక చెట్టు మీరు మీ ఇంట్లో ఉన్నది టేకు చెట్టు కొట్టండి, అసలు కొట్టండి, సాయంత్రం ఫారెస్ట్ ఆయన వచ్చి మీద కేసు బుక్ చేస్తాడు. అవును. ఒక్క చెట్టు మీరు Already అట్లా చెప్పారు. ఒక జింక పట్టుకొచ్చి పెంచండి మీ ఇంట్లో. ఒక జింక పెంచితే యూ కెనాట్ లేర్ ఏమంటారు, డీర్ ని మీరు పెంచలేరు. పెంచలేరు. అవును. పెంచి పట్టుకుపోతారు ఫారెస్ట్ మిమ్మల్ని డీర్ రెండు పట్టుకొని. అవును. ఒకటే అక్కడ బోర్డు ఉన్నాయట. సో ఆ రకమైనటువంటి ఒక బయోడైవర్సిటీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు గతంలో ఇచ్చిన ప్రభుత్వమే కాబట్టి ఈ భూమి కూడా వాళ్ళకి ఇవ్వడమే సబబు అనేది నా అభిప్రాయం, పర్సనల్ ఒపీనియన్. ఎందుకు యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్. ఇది కాకుండా నేనేమన్నానంటే అసలు ఇదే ఎందుకండి బాబు, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఖమ్మంలో ఐ వర్క్డ్ యాజ్ ఎ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఓకే. మీరు ఖమ్మం పరిచయం ఉందనుకుంటాను. తెలుసండి ఖమ్మం. ఖమ్మం టౌన్ నుంచి మీరు వైరా పోయే వరకు అవును. ఒక కెనాల్ పోతుంటుంది మధ్య మన లెఫ్ట్ సైడ్ నుంచి. ఉమ్, ఉమ్, ఓ దగ్గర రోడ్డు కనపడుతుంటుంది, ఓ దగ్గర కనపడదు. ఇటు అటు మీరు పోయి రేపు పొద్దున కెమెరా పెట్టుకొని చూసుకోండి, వరి పొలాలు ఉంటాయి ఇటు అటు. మధ్య ఫారెస్ట్ పిల్లర్లు ఉంటాయి. ఈ ఫారెస్ట్ పిల్లర్లు ఏంటి అంటే అదంతా ఫారెస్ట్ భూమి, అది ఓకే. ప్లేన్ ల్యాండ్. రేపు వర్షాకాలం ఏసంగిలో వచ్చే వరి కోసిన తర్వాత ప్లేన్ కనబడుతుంది మీకు. మీరు బుల్డోర్ కూడా అవసరం లేకుండా పోయి 1500 ఎకరాలు స్వాధీనం చేసుకోవచ్చు. అక్కడ మల్టీనేషనల్కి ఇచ్చుకోవచ్చు. అది గవర్నమెంట్ భూమి అండి, ఫారెస్ట్ భూమి. అడిగిన వాడు లేడు. పెద్ద పెద్ద బడా బాబులంతా ఇటు అటు కూడా ఆక్యుపై చేసి, మరి ఎందుకు తీయలేదు ఆ ఫారెస్ట్ పిల్లర్స్ నాకు తెలియదు కానీ మనల్ని వెక్కిరించినట్టుగా ఉంటాయి ఫారెస్ట్ పిల్లర్ వరి పొలాల మధ్యలో ఇటు అటు. 1500 acres మీరు లెక్క పెట్టి రేపు పొద్దున కొలిచి చూడండి. అంటే సమ్మర్లో వరి కోసేసి నాకు ఎందుకు కెనాల్ పోతుంది కాబట్టి ఆక్యుపై చేశారు, అడవులు కొట్టేశారు ఇట్లాంటి అడవులనే. ఆ 1500 ఎకరాలు తీసుకుంటే ఇక్కడ 4 కదండి. 1 dayలో మీకు 1500 acres వస్తాయి. నేను చెప్పింది తప్పు కాదు, మా ప్రభుత్వమే. నేను విచారించమని అడుగుతున్నా. నేను రేపు పొద్దున సీఎం కూడా రాసిస్తా. 1500 acres ఖమ్మం టౌన్లో. నేనేమంటానంటే ఆ విధంగా అన్యాక్రాంతమైనటువంటి రకరకాల ఫారెస్ట్ భూములు వేలాది ఎకరాలు ఉండగా పాపం హైదరాబాద్ పిల్లలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వివిధ యూనివర్సిటీ, వివిధ రాష్ట్రాల నుంచి. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు, ఎక్కడో కాకతీయ వేరే యూనివర్సిటీ విద్యార్థులు పోరాడితే ఈ పిల్లలు అసలు ఎంటైర్ కంట్రీ నుంచి రకరకాల ప్లేస్ నుంచి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు అంటారు, నాకేమో ఎకరం ఇస్తావా లేదా గజం ఇస్తావా? ఈ పర్యావరణ రక్షణ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం మేము తాపత్రయపడుతున్నాం, వదిలేయండి బాబు, ఇది మా భూమి అంటున్నారు. నిజంగా కూడా అది వాళ్ళది కాకపోయినా ఈరోజు ప్రభుత్వం మాత్రం ఆలోచించి దాన్ని అప్పచెప్పాలి. కమిటీ చేశారు. కమిటీలో ఉన్న 2 సభ్యుల పేర్లు ఏంటి? ఇంకా 4 ఉన్నారు వేరే. అవునండి. శ్రీధర్ బాబు, ఒక ఆయన గట్టి విక్రమార్క, ఇంకొక ఆయన శ్రీధర్. ఇద్దరు అక్కడ ఫార్మర్ స్టూడెంట్స్ ఆఫ్ దట్ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే. బట్టి ఏమన్నాడు తెలుసా ప్రెస్ మీట్ లో, అరే మీకే కాదురా బాబు, నాకు కూడా బాండేజ్ ఉంది ఆ యూనివర్సిటీతో అన్నాడు. అరే బాండేజ్ ఉంటే నువ్వు డిప్యూటీ సీఎం కదా భయ్, సీఎం చెప్పి అరే నా యూనివర్సిటీ రా బాబు, అది వదిలిపెట్టి దీన్ని అందరం కలిసి దీన్ని వదిలేద్దామని చెప్పు. తప్పే ఉందంటున్నా నేను కాంగ్రెస్ వాడిగా మాట్లాడితే తప్పు. అందుకే నేను చెప్పాను, నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా, పర్యావరణవేత్తగా మాట్లాడుతున్నాను. ఇది చూడటానికి కూడా బాధాకరం. ఆ పిల్లలను కేసులు పెట్టడం కానీ, జుట్లు పట్టుకొని ఈడ్చిపోవడం కానీ, లాఠీలు చార్జ్ చేయడం కానీ అమర్యాద అండి తెలంగాణకు. వాడు వేరే రాష్ట్రం వాడు, నాకు దెబ్బలు తిరిగిపోతే జీవితకాలం జ్ఞాపకం పెట్టుకుంటాడు మిమ్మల్ని నాను. కాబట్టి ఇది ఒక రకంగా ఎందుకో రాంగ్ స్టెప్. ఇప్పుడు హైడ్రా చేస్తున్నామండి. ఎందుకు ఏం చేస్తున్నాం అంటే తిరిగి చెరువులన్నీ పునర్జీవింపబడాలా, హైదరాబాద్ గతంలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ రావాలని కోరుకుంటాం.
మూసీ చేద్దాం అనుకుంటామండి. ఎందుకు చేస్తున్నాం? మూసీ సుందరీకరణ ద్వారా ఆ నీరు స్వచ్ఛమైన నీరు కావాలి, మళ్ళీ పర్యావరణ రక్షణ కోసం చేస్తున్నాం. హైడ్రా పర్యావరణ రక్షణ, మూసీ పర్యావరణ రక్షణ అయినప్పుడు ఇదెందుకు కాదంటున్నా నేను. ఈ 400 acres కూడా అందులో పార్ట్ కదండి. నేనైతే ఐఎమ్ వెరీ సారీ, నేనైతే ఎవరో ఆయనకు రాంగ్ అడ్వైస్ ఇస్తున్నారు. ఆయన సాధించింది నిజమే కావచ్చు, కొట్లాడింది నిజమే కావచ్చు, పిల్లలు పోకపోవచ్చు, యూనివర్సిటీ పోకపోవచ్చు, మీరు పోకపోవచ్చు, నేను పోవచ్చు, ప్రభుత్వం పైన తంటాలు పడి 400 ఎకరాలు తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు ఆ పిల్లలు ఆ వాయిస్ రేజ్ చేసినాక దాని జోలికి మనం పోకుండా అక్కడ పోయి ఖమ్మం లాంటి 1500 ఎకరాలు ప్లేన్ ల్యాండ్ అయితే రెండో క్రాప్ కోసేసినాక అక్కడ మీరు స్వాధీనం చేసుకోండి. ఇప్పుడు మనం ఒక హైదరాబాద్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు కదా. మిత్రులు కూడా నాతో అంగీకరిస్తారు అనుకుంటా. సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేయండి, ఓ ఖమ్మాన్ని డెవలప్ చేయండి, ఓ వరంగల్ని డెవలప్ చేయండి, ఇదే ఇండస్ట్రీస్ అక్కడ పెట్టండి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ ఇట్లాంటి ప్లేసుల్లో అదే కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చేస్తే, ప్లేన్ ల్యాండ్స్ ఇచ్చేస్తే వాళ్ళు పెడితే అద్భుతంగా దాని బట్టి సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్కి మైగ్రేషన్ ఆగిపోతుంది, ఈ ఉన్న పర్యావరణం రక్షించబడుతుంది. కాశీపురం పార్క్ ఉంది, ఒకప్పుడు నిజాంది, వేలాది ఏది ఒక 10 దశాబ్ద కాలం పోరాడింది గవర్నమెంట్. ఆఖరికి గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ఆర్డర్, నిజాంకు 110 ఎకరాలు వదిలేయండి, 350 ఎకరాలు మీరే తీసుకోండి. అంటే నేనున్నప్పుడు ఫారెస్ట్ సర్వీస్లో మేమందరం యూనిఫారాలు వేసుకొని పోలీసులతో సహా పోయి గుండాలు ఉండే ఆడ నిజాం తరఫు ఆ పార్కుని మేము రిట్రీవ్ చేసుకుని ఏం చేసాం, చదువు చేసి మల్టీనేషన్స్కి ఇవ్వలే, ఫెన్సింగ్ పెట్టి కాసు బ్రహ్మారెడ్డి పార్క్ అన్నాం. అది ఒక బయోడైవర్సిటీ ఉన్నటువంటి పార్కు. ఈ రోజు సిటీ సెంటర్లో అద్భుతంగా ఉంటుంది. మీరు నిజంగా కూడా మరి ఒక్కొక్క ఎకరం 100 కోట్లు 200 కోట్లు అదే చెప్పాలి, నాకు తెలియదు. మరి అక్కడ కూడా చదువులు చేసి మల్టీనేషనల్ చేయొచ్చు కదా. ఎందుకేలే కాసు బ్రహ్మారెడ్డి పార్క్ పెడితే పాసులు తీసుకొని చాలా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసులు వాకింగ్ చేస్తారండి. నేను కూడా వాకింగ్ చేశా. మేమే దాన్ని రిట్రీవ్ చేసుకున్న ఆ బ్యాచ్లో ఉన్న నేను అది ఇంకా సుందరీకరించబడినందుకు చాలా సంతోషపడాను. ఎందుకంటే మా ఎఫర్ట్ అందులో ఉంది దాన్ని లాక్కోవడంలో. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ కూడా ఏం చెప్తున్నానంటే, ఎందుకురా బాబు మనకి పంతం, వదిలేండి పాపం పిల్లలకి అంటున్నారు. మరి తప్పనిసరిగా మరి రేవంత్ రెడ్డికి వదిలేయండి అని చెప్పేవాళ్ళు ఎవరు సార్? ఎవరు మీడియా సార్? మీరు చెప్పకపోతే పిల్లలు మీడియా అట్లాగా చెప్తూ ఉన్నారు, పర్యావరణ అందరూ చెప్తూనే ఉన్నారు. అయితే సార్ అంటే గవర్నమెంట్ అయితే ఒక్క మాట సార్ ఏంటంటే సార్ చెప్పండి. ముట్టుకుంటే కాలుతుంది ఆఫ్ కోర్స్ సార్. మరొక విషయం యాక్చువల్ ఏంటంటే వీళ్ళు పెట్టుబడులు వెళ్ళి ఇప్పుడు మామూలుగా దావోస్కి వెళ్ళి పెట్టుబడులు అవి తీసుకొచ్చారు కదా, మరి వాళ్ళు హైదరాబాద్ని చూపించే తీసుకొచ్చి ఉన్నామనే ఉద్దేశం వాళ్ళకు ఉండి ఉండొచ్చేమో కదా. అదొక 1500 ఎకరాల్లో 10 ఎకరాలు ఇస్తానరా, పొరపాటు ఎదురా బాబు, ఖమ్మంలో ఇస్తున్నా 10 20 ఇస్తున్నా అని చెప్పండి. నేను ప్రిపేర్ టు కమ్ అండ్ షో యూ బౌండరీస్ సహా చూపిస్తా 1500 ఎకరాలు. నేను మీరు కూడా చూపిస్తారు, నరేష్ చూపిస్తాడు అక్రమంగా. ఇదే సిటీలో రకరకాల రాజకీయవేత్తలు ఎగ్జాంపుల్ చెప్తాడు. నాకు ఖమ్మం నుంచి పాపం, నా రూట్స్ ఖమ్మం, నేను ఆ ఖమ్మం నుంచే వచ్చాను. గార్ల మండలంలో కొత్త పోచారం గ్రామం నా రూట్స్ అవి. సో నాకు ఖమ్మం నుంచి టీచర్స్ వచ్చారు ఒక 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, అంత సిటీలో ఉన్న ఒక ల్యాండ్ ఒక దగ్గర 300 acres కొనుక్కున్నారట. 300 acres కొనుక్కొని ఏది 200 గజాలు 300 గజాలు కొనుక్కొని అది కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి. అందులో పోదామంటే పోనీయట్లేదట. ఎందుకు పోనీయట్లేదు అంటే మొత్తం ఫెన్సింగ్ పెట్టి రాయలసీమ గుండాలు దాన్ని కాపాడుతున్నారట ఇప్పటికి కూడా. ఈవెన్ టుడే నేను అంటున్నా, ఈ 400 వదిలిపెట్టి నేను అడ్రస్ చెప్తా, 300 పట్టుకో, అది ప్లేన్ ల్యాండ్. అది పాపం ఆ టీచర్స్ రెడీ ఉన్నారు దేనికి, వాడు పెట్టిన ఖర్చుకు బ్యాంక్ ఇంట్రెస్ట్ నాకు కాదు సార్, వాడు నన్ను లోపల కూడా రేట్లో బాంబులు వేస్తున్నాను భయం అయింది అన్నాడు. మొత్తం సొసైటీని పంపిస్తా మీ దగ్గరికి, అక్కడుంది మీ సిటీ సెంటర్ లో ఉంది అండి 300. అదే సార్ సిటీ అంటే హైదరాబాద్ కదా నేను చెప్పేది. అట్లా నరేష్ రెడ్డితో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాడు, రామరెడ్డి గారితో కొన్ని చెప్తాడు, నన్ను చెప్తా. ఈ భూ కబ్జాదారుల దగ్గర ఉన్నటువంటి అట్లాంటి ప్లేన్ ల్యాండ్ తీసుకోవాలి. కానీ పాపం పిల్లలు 20 years నుంచి ఎదిగినటువంటి ఒక నేను చూస్తున్నా, మధ్యలో విజువల్ చూస్తున్నా, టీ గుర్తు కనపడుతుంది, యానిమల్స్ కనపడుతున్నాయి, ట్యాంక్స్ కనపడుతున్నాయి. ఏమి లేకపోతే వాడు పీకాక్ లేక్ అని ఎందుకు పెడతాడండి? పీకాక్స్ కనపడకపోతే అది పీకాక్ లేక్ ఎందుకు అయింది అదే పడే. సో పిల్లలు అంటే 3 ట్యాంక్స్ ఉన్నాయి అందులో, అవి నాకు తెలియదు. ఆ 3 ట్యాంక్స్ ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కదా మనం హైడ్రా పెట్టుకుంది. ముందు ఈ 3 ట్యాంక్స్ ప్రొటెక్ట్ చేయండి, అందులో ఉంటే మరి ఆ జోలికి పోవద్దు కదా. రేపు మల్టీనేషనల్స్ కట్టినాక నువ్వులు కొడతావు హైడ్రాని పెట్టి. అయితే మరి ఈ నివేదిక పేరు మీద రేపు పొద్దున హైడ్రాని పెట్టి మళ్ళీ మల్టీనేషనల్స్ కూడా కట్టిన బిల్డింగ్ కూడా కొట్టాలి మనం. ఇంకో 10 ఏళ్ల తర్వాత నరేష్ రామరెడ్డి గారు సీఎం అయితే గట్టెట్లుంటది, ఈ ట్యాంకులు ఉండే ఇక్కడ అని బుల్డోర్ పెడతారు రాత్రి 400. అది కరెక్టా? నేను చెబుతున్నా ఇది కరెక్ట్ కాదు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, బయోడైవర్సిటీని కాపాడే బాధ్యత మనందరిది. మనందరికంటే ఎక్కువ
వాళ్ళు పిల్లలు స్పందించారు, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఓకే. వాళ్ళు పాపం మన వాళ్ళు కాదు కదా, బయట వేరే 75% స్టేట్స్ బయట నుంచి నుంచి వచ్చిన 25% మన వాళ్ళు. వాళ్ళని గౌరవించకపోతే ఎట్లా? ఇప్పటికైనా ఈ కమిటీ వాళ్ళని కూడా పిలుచుకొని మాట్లాడుకొని, పర్యావరణతుల సలహాలు తీసుకొని, ఈవెన్ విపక్షాలు కూడా పిలుచుకోవాలండి. ఆ విపక్షాలను తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాలి. అవును, తీసుకోవాలి కదా, అభిప్రాయాలు తీసుకోండి. నిర్ణయం మీరు తీసుకున్నాక పిల్లలు చూసుకుంటారా? సుప్రీంకోర్టు అడుగుతుంది నివేదిక. రేపు పొద్దున ఏం చేస్తా చూద్దాం. ఒక్క చెట్టు కొడితే సుప్రీంకోర్టు ఊరుకోదండి. వాళ్ళు మనందరికంటే చాలా సీరియస్ పర్యావరణ విషయంలో. అవునవును సార్. మరి అయితే ఏంటంటే ఈ కమిటీ వేసింది నష్ట నివారణ చర్య అంటారా కనీసం ఏంటంటే, లేదంటే ప్రజలను ఏంటంటే తాత్కాలికంగా సంతృప్తిపరచాలనే ఉద్దేశమా, లేదంటే నిజంగా దీనికి ఏంటంటే ఒక లాజికల్ ఎండ్ తీసుకురావాలని ఉద్దేశపడుతున్నారా? గవర్నమెంట్ డెఫినెట్లీ లాజికల్ ఎండ్ గురించి వేసింది ఆ కమిటీని, అందులో అనుమానం ఏం లేదు. కానీ నౌ యు ఆర్ బీయింగ్ వాచ్డ్ బై సుప్రీం కోర్ట్. ఎస్, తప్పనిసరిగా. అవును, నౌ యు ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై సుప్రీం కోర్ట్. అపార్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, వాళ్ళేమో రాత్రి పోవాలి కూర్చొని కావాలి కాస్తుంటే ఇప్పుడు సుప్రీం కోర్టు మిమ్మల్ని కావాలి కాస్తుంది. కాబట్టి ఆషామాషి ఎవరమే కాదు ఇది. నాకు తెలిసి ఇప్పుడు ఈల్డ్ అయిపోయి ఏ విధంగానైతే కమిటీని వేశారో, రేపొద్దున ప్రెషర్కి ఇళ్ళే వాళ్ళు నిజంగా వాళ్ళ భూమి అయినా సరే అలాట్ చేసే పరిస్థితే ఆ పిల్లలు తీసుకొస్తారు, పర్యావరణవేత్తలు తీసుకొస్తారు, ప్రజలు తీసుకొస్తారు. నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నా ఒక మాజీ ఫారెస్ట్ అధికారిగా. అపార్ట్ ఫ్రమ్ దాట్ పిల్లల మీద పెట్టిన కేసులు తీసేయాలండి. ఆ పిల్లలు పాపం వాళ్ళు ఎవరు, ఎక్కడ పిల్లలు ఏంటి, వాడిని నువ్వు రాత్రి కూడా పోలీసులో పెట్టామంటే వాడిని కొట్టడే పెట్టి అసలు వాడు ఏ జ్ఞాపకాలు తీసుకుపోతారు హైదరాబాద్ నుంచి? అది ఇవ్వండి. అంతేకాకుండా వాళ్ళ కెరీర్ కూడా అది పెద్ద అడ్డంకి తయారవుతుంది తర్వాత వచ్చే రోజు. కేసు కనుక మీరు బుక్ చేస్తే తప్పదు కదా, పొద్దున పోలీసు రిక్వెషన్ లో వాడు ఒక కాలం ఉంటుందండి, మీ మీద కేసులు ఉన్నాయా అని. అవునండి, ఆ కాలం ఇంటి పడి కేసులు లేవంటేనేమో నువ్వు డిస్క్వాలిఫై అవుతావు రేపు పొద్దున తెలిస్తే ఉన్నట్టు. అవును, ఉందంటేనే వాడు మళ్ళీ తీసుకోడు ఇటు బాయ్. అవును, ఇనిషియల్ గా కూడా డిస్క్వాలిఫై చేస్తారు. పిల్లల భవిష్యత్తు మనం చెలగాట పడుకోవద్దు. దానివల్ల ప్రభుత్వానికి నష్టమైనా పర్వాలేదు, ప్రభుత్వ భూమి మనం కోల్పోయినా పర్వాలేదు, కానీ పిల్లల భవిష్యత్తు చెలగాడం. ఎందుకంటే మేమంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చామండి. ఆ రామిరెడ్డి గాని, నరేష్ గాని, నేను గాని, మేమంతా మా ఉద్యోగాలు రాజీనామా చేసి వచ్చామండి. మేము 10 years ఆ సర్వీస్ ఉండగా వదిలిపెట్టి ఒక భవిష్యత్తు తెలంగాణ అన్నది నాది, ఇది ఒక బంగారు సాకారం చేసుకోవడానికి వచ్చారు. ఇట్లాంటి తెలంగాణ కోసం డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగాన్ని వదిలికొచ్చిన నేను ఏం కోరుకున్నా అంటే, నాదుగా నా నీళ్లు నావే, నా నిధులు నావే, నా నియామకాలు నావే అని వచ్చాను నేను. అవును సార్. అంతేగాని ఇవన్నీ చదువు చేసి ఎవడో గూగుల్ గాడికి ఇస్తా, ఇంకోడో గొట్టం గాడికి ఇస్తా అంటే కాదు నేను పోరాడింది. కాబట్టి నేను కూడా మీతో పాటు జతగడుతున్నా. అదే రైట్ సార్. మరి నగేష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా కమిటీ వేశారు, కమిటీ ముందు మీ పార్టీ తరఫున మీ పార్టీ వాణి వినిపించి ఏంటంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఎంతవరకు చేస్తారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కొన్ని డిబేట్లు అంటే ఎన్నో చేస్తున్న డిబేట్లు కొన్ని ఆత్మసంతృప్తి ఎప్పుడు ఇస్తాయంటే, ఇట్లాంటి ప్యానల్ మీలాంటి వారు డిస్కషన్ చేసి చాలా ఆత్మసంతృప్తి అనిపిస్తుంది. ఎస్, డిబేట్ లో ఇంకోసారి పాలు పంచుకోవాలి, కొన్ని నిర్ణయాల మీద కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా సంతోషం అనిపిస్తాయి ఇట్లాంటి కొన్ని డిబేట్లు చూస్తుంటే. నేను ఇంతకుముందు చెప్పాను, వారు మాట్లాడడం ముందుగా చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో దిలీప్ సార్ అనేవారు కేవలం పార్టీ వైఖరి మాట్లాడరు అని చెప్పాను. సేమ్ అదే విధంగా ఎన్నో సందర్భాలు చూసినాం కాబట్టి వారి మీద నమ్మకంతో ఆ రోజు చెప్పడం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నాను, ఏది ఏమైనా అంటే ఒకటే ఒంటెత్తు పొగటపోయి మనం ముట్టుకున్నాం కాబట్టి ఇక అది జరిగిపోవాల్సిందే, వెనక్కిపోతే ఏదో తప్పుగా పోతాము అని ప్రెస్టేజ్గా పోతే ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. అంటే ఒక తప్పును కవర్ చేయడం కోసం 100 తప్పులు చేసినట్టుగా అది ఇంకా తప్పు జరుగుతూ ఉంటది. అంటే మేధావులు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ రోజు వదిలేయండి దాన్ని. మీరు ఇచ్చే ఎవరైతే మీరు ఐటీ పార్క్ అంటున్నారో, ఇండస్ట్రీ పార్క్ అనుకుంటున్నారో అవన్నీ ఇవ్వండి, కానీ అది వేరే దగ్గర ఇవ్వండి. దీన్ని వదిలేసేయండి. కొన్ని 100,000 ఎకరాలు చుట్టుపక్కల కూడా ఉన్నాయి కదా, దీన్ని ఇబ్బంది పెట్టకుండా దీన్ని అట్లే వదిలేసి వాటిని ఇచ్చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు కదా. 14,000 ఎకరాలు మనం ఐటీ మన ఫార్మాసిటీ కోసం ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టినాం. ఈ 400 ఎకరాలు అక్కడ ఇస్తే నష్టం ఏం చెప్పండి? ఎంత దూరం ఉంది చెప్పండి? హైదరాబాద్ కదా, ఔటర్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా అది. ఇంకా అంతకంటే ఎక్కువ మంచి సదుపాయాలు చెప్పండి. మీ ఫ్యూచర్ విజన్ కూడా ఫ్యూచర్ సిటీని అక్కడే పెడతారు కదా, మరి అక్కడ ల్యాండ్ అక్కడనే ఉండాలి, ఇక్కడ ల్యాండ్ మాత్రం ఇది కావాలి అనే విధంగా వారి ప్రవర్తన ఉంది. అది ఆలోచించాలి. ఎక్కడ కూడా వారు మాట్లాడినటువంటి సుప్రీంకోర్టు నియమాలని పట్టించుకోరు, శాసనసభ నియమాలను పట్టించుకోరు, స్పీకర్ అధికారాలను వారు కాకుండా వీరు నిర్ణయాలు చెప్తుంటారు. ఇట్లా చేసే విధానం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా మేము విమర్శిస్తున్నామని చెప్పి అనుకోవచ్చు, కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇంతకుముందు చెప్పాను, ఇది అవగాహన రాహిత్యమా అహంకారమా అని తెలవడానికి కూడా ఇంకా చాలా సమయం పట్టినట్టుగా ఉంది. మరి అహంకారం పోతే రాబోయే రోజుల్లో కూడా ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పాలు అవుతారు. అహంకారంతో కాకుండా ఒక అవగాహన తెచ్చుకొని
ఎంతో మంది సలహాలు తీసుకొని ఇప్పుడు దిలీప్ సార్ లాంటి వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోతే డెఫినెట్ గా ఉన్నంత కాలం కూడా తర్వాత ఎలక్షన్లు వస్తాయి, రాజకీయాలే వచ్చిన తర్వాత ఎవరైనా రాజకీయాలు చేసుకుంటాం, ప్రజలు ఎవరికి పట్టం కట్టారు వాళ్ళని పట్టం కడతారు. ఇప్పుడే మేమేమి చెప్పట్లేము, కానీ ఈ 3 సంవత్సరాలైనా ప్రజలకు మంచిగా సేవ చేయాలి, పథకాలు అందించాలి, లేకపోతే తెలంగాణ అభివృద్ధి కాంక్షించి చెప్పే అందరం కూడా మేము అదే రకంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రకంగా రీచ్ అయితే చాలా బాగుంటుంది చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రైట్. రామిరెడ్డి గారు పాయింట్ యాడ్ చేస్తా. చెప్పండి దిలీప్ గారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ అండి, అది బీఆర్ఎస్ కావచ్చు, గతంలో అంతకుముందు టీడీపీ కావచ్చు, మేము కావచ్చు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి హరితహారం చేస్తాయండి. అవునండి, 100 కోట్లు. అవును. ఆ పెట్టిన మొక్కల్లో యాజ్ అ ఫారెస్ట్ ఆఫీసర్ మీరు చెప్తున్నా 10% సర్వే అవుతాయి. 90% ఆఫ్ యర్ ఎక్స్పెండిచర్ ఇస్ గాన్. ఇక్కడ రెడీమేడ్ ట్రీస్ అండి అవి. మీరు రెడీమేడ్ ట్రీస్ వాటి మీరు కొన్ని 1000 కోట్లు ఖర్చు పెడితే తప్ప దాన్ని ఆ విధంగా మీరు దాన్ని డెవలప్ చేయలేరు. అది ఏ కారణం చేతనో ఆ విద్యార్థికి ఆ యూనివర్సిటీకి అలాట్ అయింది, దానికి ఒక ఫెన్సింగ్ పెట్టారు, అందులో వచ్చేవాళ్ళు లేడు పోయేవాళ్ళు లేడు కాబట్టి ఆ చెట్లు బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి. ఆ రీతిలో మీరు అసలు మీరు ఒక 200 crores తీసుకొని గవర్నమెంట్ దగ్గర మీరు పెంచి చూపించండి నాకు 10 ఏళ్ళలో. వెరీ డిఫికల్ట్ అండి, వెరీ డిఫికల్ట్ ఐఎమ్ టెలింగ్. కాబట్టి అక్కడక్కడ వేస్ట్ చేసేటువంటి 100 కోట్లు జ్ఞాపకం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ముందు రక్షించుకొని ప్లేన్ ఏరియాస్ అలాట్ చేస్తే నరేష్ అన్నట్టు ఎన్నో చెట్లు ఉన్నాయండి బాబు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అసలు నేను ప్రిపేర్ టు షో టు మై ఓన్ గవర్నమెంట్ ఎవరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉందో. మా వాడికి ఇబ్బంది అనిపిస్తే కూడా తప్పులేదు, కానీ వాళ్ళ దగ్గర కూడా మా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కూడా. ఇది హైలైట్ చేస్తారన్న ఇదే అవుతుంది. సార్ రామిరెడ్డి గారు, సార్ సుప్రీంకోర్టు సత్వరం స్పందించి తప్పనిసరిగా ఇమీడియట్గా ఏంటంటే దీని మీద రిజిస్ట్రార్ దగ్గర నుంచి నివేదిక కోరి దీని మీద చేయడము, అలాగే అంటే కేంద్ర అటవీ పర్యావరణ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా వెంటనే దాని మీద స్పందించడం అనేది నిజంగా ముదావహం. అలాగే బీజేపీ ఎంపీలు కూడా ఇమీడియట్గా దీన్ని టేకప్ చేశారు తప్పనిసరిగా. మరి సార్ దీనికి ఏంటంటే పుల్ స్టాపా, లేకపోతే అంటే బీజేపీ తరఫున ఆ కమిటీ ముందు మీ వాణి మీరు వినిపించి దీనికి కూడా ఏంటంటే ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం మీ పార్టీ వరకు ఎలా చేస్తుంది, మీ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది అంటారు? ముందుగా మన నరేష్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తూ ఇది ఒక మంచి డిగ్నిఫైడ్ డిబేట్ లాగా జరుగుతుందని, తర్వాత ఫర్ మోర్ దాన్ 2 reasons నేను దిలీప్ గారిని అభినందిస్తూ, ఒకటి ఇంపార్షియల్ గా మాట్లాడడం, వారు డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఓపెన్ గా చెప్పారు. 2, వారు కేబీఆర్ పార్కును కాపాడంలో వారి పాత్ర ఉంది. 3, వారు డిఎఫ్ఓ లాంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నారు. వీరికి వారు నాకు మంచి మిత్రులు, వారి ఇంటికి కూడా నేను వెళ్ళాను, వారికి తెలుసు. సో ఈ విధంగా ఏంటంటే హెచ్సియు విద్యార్థులను ఎంత అభినందించాలనో అంతో కొంత దిలీప్ గారిని, నరేష్ ఇట్లా డిస్కషన్ మిమ్మల్ని కూడా యాంకర్ గా మీ ఛానల్ కూడా ఇలా టాపిక్ తీసుకున్నప్పుడు డిస్కషన్ అంటే ఇలా ఉండాలి. ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడు సమస్త కోటి జీవరాశి సంతోషంగా ఉండాలనేది మన భారతీయ సంస్కృతి. అందులో వృక్ష సంపద, జంతు సంపద అవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ మన హైదరాబాద్ బాగా విస్తీర్ణది, 1 కోటికి పైగా జనాభా అయింది. అందులో పర్టికులర్గా మీకు క్లియర్గా చెప్పాలంటే తెలంగాణలో 2009లో అయితే విత్ ఇన్ ది స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగింది, కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ, విత్ ఇన్ ఏపీ జరిగింది రీఆర్గనైజేషన్, దేశవ్యాప్తంగా జరగలేదు, పెండింగ్ ఉంది. ఆ జరిగినప్పుడు ఖైరతాబాద్ అసెంబ్లీ 5 అసెంబ్లీ ముక్కలైంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి. అదే షేర్లింగంపల్లి ఒక ముక్క, ఖైరతాబాద్ అసెంబ్లీ ఒక ముక్క 6 లక్షల ఓటర్లు దాటిపోయారు. అంటే చాలా ఫాస్ట్ గా గ్రోయింగ్ ఏరియా, అది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా. ఇంకా ఫ్యూచర్ కూడా ఎంతో గ్రో పాపులేషన్ పరంగా 40-50 అంతస్తుల అపార్ట్మెంట్లు, అపర్ణ, సెరేనా ఇటువంటి ఎన్నో వస్తున్నాయి. అటువంటి ఏరియాలో ఇది గచ్చిబౌలి కానీ, కొండాపూర్ కానీ, రాయదుర్గ్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నానక్రమ్ కూడా కానీ, ఆ ఏరియా నల్లగండ్ల కానీ, ఈ ఏరియాకి అందరికీ ఆక్సిజన్ ఇచ్చే అంతో ఇంత ఆక్సిజన్ కెపాసిటీ ఆ హెచ్సియులో ఉన్న 2000 ఎకరాలకు ఉంది. నేను అందుకే ఈ టాపిక్ చెప్తున్నా. కాబట్టి కొంతమంది ఏంటంటే అడవి అంటే ఇక్కడ సిటీకి దూరంగా ఉన్నారు, అడవి ఇది సిటీలో కూడా ఉండాలి, ఉన్నప్పుడే మనకు ఆక్సిజన్ దొరుకుతుంది. నాకన్నా ఎక్కువ వీరికి దిలీప్ కుమార్ గారికి తెలుసు, ఎందుకంటే వారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాబట్టి. కాబట్టి ఈ ఆలోచన ప్రభుత్వానికి రావాలి. దిలీప్ గారు లాంటి ఎక్స్పర్ట్ మేధావుల సలహాలు ఇలా వినాలి. ఆ కమిటీలో మంత్రులనే వేశారు, మంత్రులు కాకుండా ఆ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని, లా డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఇట్లా ఇంక్లూడ్ చేసి మీరు ఇంతకుముందు చర్చకు వచ్చినట్లు ప్రతిపక్షాలను కూడా సంప్రదించి ఒక ఓపెన్ మైండ్ తో డిస్కస్ చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఏదో డిస్కషన్ మమ అనిపిస్తే ప్రాబ్లం పెరుగుతుంది. ఆ కమిటీ చేయాల్సిన కమిటీ మమ అనకుండా ఓపెన్ మైండ్ తోని, ఇంక్లూజివ్నెస్ తోటి చేస్తే దీనికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యమైన పరిష్కారం ఏంటంటే ఏదైతే ఫెన్సింగ్ మొత్తం ఉందో బయోడైవర్సిటీ,
దాన్ని డిస్టర్బ్ కాకుండా దానికి ఇచ్చినట్టు ఆప్షన్ ఇప్పుడు నరేష్ చెప్పారు, దిలీప్ గారు చెప్పారు, వేరే ఆల్టర్నేట్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఆ ఆల్టర్నేట్ ఏరియా యూజ్ చేసుకొని డెవలప్మెంట్ వర్క్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక ఛానల్ ఉన్న ఏదో చెప్పిన డెవలప్మెంట్ పేరు మీద కేపీఆర్ పార్క్ నాశనం చేస్తారా అని. అద్భుతమైన పార్కు, చుట్టూ జూబ్లీహిల్స్, బంజారాస్ ఎమ్మెల్యే కాలే ఎంత ఏరియా ఉంది, అందరికీ ఆక్సిజన్, వాకింగ్, అన్ని ఎన్నో బర్డ్స్, ప్లాంట్స్ ఉన్నాయి కదా. సో అది సిటీలో చాలా అవసరం మనకి. ఇప్పుడు ఇటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ, రాజేంద్ర అగ్రికల్చర్ కూడా మనకు బయోడైవర్సిటీ పరంగా కూడా మనకి ఎంతో చేస్తున్నాయి. ఇవి వీటి పక్కన ఇప్పుడు మా దగ్గర అరణ్య వనస్థలి ఇట్లాంటి ఫారెస్ట్ ఉండేప్పటికీ హైదరాబాద్ లో ఢిల్లీ లాగా మీకు పొల్యూషన్ ప్రాబ్లం అంత రావట్లేదు. ఇవి కోల్పోతే మనకు బ్రీతింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ విషయంలో ఫస్ట్ ఆలోచన చేయాలి. ఆలోచన చేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా అది యూనివర్సిటీ పరిధిలో పెట్టి ఫారెస్ట్ గానే ఉంచి వీలైతే ఇంకేద ఇప్పుడు డ్యామేజ్ చేసిన దానికి మళ్ళీ రీప్లాంటేషన్ చేయాలి. ఇంకోటి హరితహారం అనేది మంచి దేశాలు తీసుకున్నారు. ఈ విషయంలో నేను కేసీఆర్ అభినందిస్తున్నా. ఒక లీడర్ గట్టిగా ఉండి చేసినప్పుడు ఒక మూవ్మెంట్ వస్తుంది. హరితహార విషయంలో కొంచెం చేశారు. ఇప్పుడు ఎందుకో మరి లాస్ట్ ఇయర్ నాకు హరితహారం అటువంటి కనపలే. ఒక ఇష్యూ పరంగా మాట్లాడుతున్నా నేను. ఇంతకుముందు రాజశేఖర్ని మెచ్చుకున్నా, ఆయన కాంగ్రెస్ ఏది ఈ 300 ఎకరాలు 400 ఎకరాలు హరితహార విషయంలో కేసీఆర్ మెచ్చుకుంటాం. నేను బీజేపీ వాళ్ళు ఇష్యూ బేస్ లో మాట్లాడతాం. జనరల్ గా ఎవరైనా అట్లా మాట్లాడతాం అనుకుంటున్నా. సో అట్లా మాట్లాడింది అంటే మనకు దేశంలో 23% లేదు, ఇంతకుముందు 23% ఉండే ఫారెస్ట్ 20 బిలో అయినట్టుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. జంతు ప్రేమ ఉండాలి. ఈ నకిలీ జంతు ప్రేమికులు ఏదో మీడియా ముందు వస్తారు, ఈ టైంలో ఎవరు కనపడలేదు, దురదృష్టం. కాబట్టి దాన్ని ఆ డ్యామేజ్ అయిన దాన్ని రీఇన్స్టేట్ మ్యాక్సిమం ఎంత దాని మీద దృష్టి పెట్టాలి. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకొని తర్వాత ఈ ఫాస్ట్ గ్రోయింగ్ పాపులేషన్ అయితే ఉందో వాళ్ళకు మంచిగా ఆక్సిజన్ ఉండేటట్టు, జంతువులు బతికేటట్టు, వృక్ష సంపద బతికేటట్టు బ్రాడ్ మైండెడ్ తోని, ఓపెన్ మైండెడ్ తోని ఎక్స్పర్ట్ కన్సల్ట్ చేసి సరైన పరిష్కారం చేయాలని నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్. దిలీప్ కుమార్ గారు, చివరిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ చెప్పేది ఏంటంటే ఈ కమిటీ అనేది కేవలం తూతూ మంత్రం కాకుండా దాని మీద ఏంటంటే ఒక కాంక్రీట్గా ఒక డిసిషన్ వచ్చేలాగా, అలాగే అంటే పర్యావరణ హితంగా ఉండాలని, అలాగే ఏంటంటే ప్రజల మనోభావాలు, విద్యార్థుల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా కోరుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మీ పార్టీ నుంచి ఎలా స్టాండ్ తీసుకుని ఎలా ఏం చేయవచ్చు? చాలా క్లియర్గా చెప్పానండి. ఈ కమిటీలో కూడా విద్యార్థులను కూడా డెలిగేషన్ పిలుచుకోవాలా, విపక్షాలను కూడా పిలుచుకోవాలా. ఓకే, రామరెడ్డి గారు అన్నట్టుగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పిలుచుకోవాలా, పర్యావరణవేత్తలు కానీ ప్రొఫెసర్స్ కానీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ హెస్సి ఏది మన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ ప్రొఫెసర్స్ కూడా అందులో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పటివరకు కూడా మాకు డిమార్కేట్ ఇదే మీదని చెప్పలేదు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. సో అది ఒక కారణం కావచ్చు. అందులో ఎంక్రోచ్మెంట్ జరగడానికి గవర్నమెంట్ కావాలని వాళ్ళ ల్యాండే కాబట్టి ఇంకా వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి వాడికి వెళ్ళే పుల్లకి ఇవ్వడానికి అది ఒక కారణం కావచ్చు. కాబట్టి దాన్ని కూడా చెక్ చేయాలంటే ఇప్పుడే ఆ నిర్ణయం కూడా తీసుకోవాలి. డిమార్కేట్ చేసి ఇది మీ బౌండరీ ఇంక్లూడింగ్ దిస్ పర్టికులర్ ల్యాండ్. నిజమని చెప్పాగా మొత్తం తిరిగి కొడితే ఇప్పుడు 79 కంటే మించి లేదని. కాబట్టి ఈ 4,000 2,000 ఇప్పుడు అద్భుతమైన ఏరియా కదండి. ఇట్లాంటి ప్లేస్ ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు వాకింగ్ పోయినండి అసలు. అవునండి, ఎట్లుంటది, బ్రహ్మాండంగా ఉంటుంది అసలు. ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి ఉన్నటువంటి ల్యాండ్ అంతా కబ్జాలకు గురైంది చుట్టుపక్కల. దానికి టోటల్ ఫెన్సింగ్ చేయాలి, దాని రక్షణ కవచం నిర్మించాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆల్రెడీ 100 ఎకరాలు చుట్టుపక్కల ఎంక్రోచ్ ఆవాసాలు వచ్చేసినాయి లోపలికి. అయినా సరే ఇప్పటికీ మిగిలిన భూమిలో మీరు ఒకసారి వాకింగ్ చేస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత బయోడైవర్సిటీ ఉంటుంది. అక్కడ నెమళ్ళు కనపడతాయి, మీకు రకరకాల పక్షులు ఇవన్నీ కనపడతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. మీరు రేపు పొద్దున మనం పొలిటికల్ పార్టీగా మీ అభిప్రాయం, ప్రభుత్వంగా నా అభిప్రాయం ఎవడు పట్టించుకోండి. అటు విద్యార్థులు సుప్రీంకోర్టు బరికందుకొని బాతాయి. సుప్రీంకోర్టు కూడా ఊరుకోదని చెప్తున్నా కదా. నువ్వు కమిటీ ఏమన్నా చేసుకో. ఐఎమ్ సారీ టు సే దట్. ఇంత చెప్పి నేను కమిటీ వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి చెప్పినా పాజిటివ్ రికమెండేషన్ రావాలనే కోరికతో చెప్తున్నా తప్ప అంతే కదా. వాడు నెగటివ్ కనుక డెసిషన్ తీసుకోండి సుప్రీంకోర్టు బరికందుకొని కొట్టకపోతాడండి. చాలా సీరియస్ అండి సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో. కాబట్టి కాన్షియస్ గా కూర్చోవాలి ఈ కమిటీ. ఏదో మేము కష్టపడ్డాం 20,000 కొట్లాడడం భూమి మాదే అని నువ్వేదో పెత్తనానికి పోతే లేదా ఇంతకుముందు నరేష్ ఓడివాడు అహంకారానికి పోతే సుప్రీంకోర్టు కూర్చొని ఉంది అక్కడ వాచ్ చేయడానికి. నీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది. నేను పక్క పెట్టి ఇంకో కమిటీ వేస్తుంది. మొన్న బెంగాల్లో అమ్మాయిది వృత్తాంతం జరిగితే దేశవ్యాప్తంగా వేస్తారండి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి కమిటీ సుప్రీంకోర్టు. విదిన్ 2 months రిపోర్ట్ ఏమన్నది బెంగాల్ గవర్నమెంట్ పక్కన పెట్టి మెడికో కేసులో
ఆర్జీకర్ ఆ? హాస్పిటల్. మెడికో అదే మెడికో అది కేసులో వాంట్ మెన్షన్. అవును సార్, ఆ కేసులో అవును, సుప్రీం కోర్టు హ్యాస్ కన్స్టిట్యూట్ ఏ కమిటీ, ఎస్, ఎక్స్పర్ట్స్ పెట్టింది. ఇక్కడ ఎయిమ్స్ డైరెక్టర్ మన దగ్గర శ్రీనివాసరావు మన సనత్ నగర్ లో ఉండేవాడు పాపం డీన్ గా. ఆయన ఈ మధ్య కాలంలో ఎయిమ్స్ కు డైరెక్టర్ గా పోయాడు. ఆయన మెంబరు రకరకాల మెంబర్స్ ఎట్లాంటి ఎక్స్పర్ట్స్ చేసింది కమిటీ ఆవిడ. వాళ్ళు కనుక రేపు పొద్దున రిపోర్ట్ సాటిస్ఫై కాకపోతే హైదరాబాద్ యూనివర్సిటీ పిల్లలే పోయి సార్ తప్పుల తడక సార్ గవర్నమెంట్ డిఫెండ్ చేసుకుంటుందని అంటే మీరు చూడండి మళ్ళా ఏ రామరెడ్డి గారినో నరేష్నో పిలుచుకుని అయ్యా నువ్వే ఉండు కమిటీ సుప్రీం కోర్టు అయిపోతాడు ఆయన. సార్. సో నగేష్ గారు, ఫైనల్ రిమార్క్స్. అయితే ఇప్పుడు ఏమంటామనంటే సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి బలంగా అది పోకుండా ఉండడం కోసం మేము కూడా స్పందించినాం, మేము ఒక సొల్యూషన్ కోసం చేసినాం అని చెప్పి కంటి తుడుపు చర్యగానే ఈ కమిటీ అనుకోవాలి తప్ప వీళ్ళు లేరండి. ఆ రోజు ప్రతి దాంట్లో కేబినెట్ మంత్రులే కదా, వీళ్ళు కొత్త ఏం కాదు కదా. దీంట్లో ఆఫీసర్లనో లేకపోతే ఫారెస్ట్ ఆఫీసర్నో లేకపోతే ప్రకృతి మీద అంటే ఫస్ట్ నుంచి వనజీవి రామయ్య లాంటినో దిలీప్ సార్ లాంటి పెట్టలే దీంట్లో. మళ్ళా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇంకా దీంట్లో వెరైటీ ఏమొస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ చెప్పండి. ఇప్పుడు ఏదైనా తప్పు చేసినా దొంగతనం చేసినా దాన్ని అర్థం కాకుండా చేయాలి కదా, ప్రజలకు అందరికి అర్థమయ్యేటట్టుగా. మళ్ళీ అదే ముగ్గురిని మల్లు భట్ట విక్రమార్కని పొంగులేటిని శ్రీధర్ బాబుని వేసి మీ మీద సాధిస్తామంటే అది కంటి తుడుపు చర్యని అర్థమైపోయింది. ఒక్క నిమిషం నగేష్ గారు, దిలీప్ గారు చెప్తున్నారు. మర్చిపోయినా, అసలు మీరు వృక్షాలు కట్ చేసేయటం ఏ విధంగా కట్ చేశారు, ఎవరి పర్మిషన్ ఉందని అడిగిందండి సుప్రీంకోర్టు. అవునండి, రేపు పొద్దున జవాబు చెప్పుకోవాలి వీళ్ళు. అయితే ఇప్పుడు ఏమంటామనంటే అందరూ కూడా ఒకటే అనేది సార్, అక్కడ ఉన్నటువంటి వాటిని యూనివర్సిటీకి అలాట్ చేస్తారా, లేదంటే దానికి ఒక ఈకో పార్క్ లాగా పెడతారా, దానికి ఒక అంటే ఎవరు డిస్టర్బ్ చేయకుండా దాని ఒక ఇప్పుడు గతంలో కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ని ఏ రకంగా చేసినటువంటి మేధావులు ఆనాడు ముందు ఆలోచనతో చేసిర్రో ఈ రోజు వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇది కూడా మన తరంలో ఇది చేసుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు మంచిగా ఉపయోగం అవుతుంది. భవిష్యత్ తరాలకు కూడా నువ్వే ముఖ్యమంత్రి తెలుస్తుంది. అలా ఈ ముఖ్యమంత్రిగా ఈ పని చేసిందని చెప్పి చెప్తారు. కాబట్టి అహంకారానికి పోయో లేకపోతే ఏదో చేస్తామని పోయో కాకుండా దాన్ని ఈకోగా డిక్లేర్ చేయాలి. దాంట్లో పెట్టిన జేసీబీ ఖర్చులతో సహా, దాంట్లో పెట్టిన ప్రతి పోలీస్ వ్యవస్థకు పెట్టిన వాటర్ బాల్ సహా ఎవరైతే పంపించారో వాళ్ళు వ్యక్తిగతంగా వసూలు చేయాలనేది మా డిమాండ్. కాదు నరేష్, ఇక్కడ కాశీ బ్రహ్మానంద రెడ్డి పార్క్ అని పెట్టినట్టు రేవంత్ రెడ్డి పార్క్ అని పెడదాం. సరే, ప్రభుత్వం ఉంటారు కాబట్టి అది కూడా సాధ్యపడుతుందేమో, దానికైతే అబ్జెక్షన్. కానీ మనకు కావాల్సింది ఏంటి, పర్యావరణం ఖరాబ్ కాకుండా అక్కడ ఉన్నదాన్ని ఈకో పార్క్ చేయాలనేది డిమాండ్, అంతే. రైట్ సార్. సరే, ఎనీవే ఏంటంటే ఒక నిమిషం రామరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు అగ్రికల్చర్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందంటే ఎంఎస్ స్వామినాథన్ లాంటి సైంటిస్ట్ పెట్టుకే, వైట్ రెవల్యూషన్ వచ్చిందంటే వర్గీస్ కురియన్. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆ ఎక్స్పర్ట్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ చేయాలి. మీరు పార్టీ పరంగా పెట్టుకోవాలని మీకు ఛాయిస్ ఉన్నారు, మన దిలీప్ కుమార్ గారు ఉన్నారు ఫారెస్ట్ పరంగా. సో అట్లా మీరు అట్లా చేస్తే తప్ప దీనికి సొల్యూషన్ దొరకదు. ఆల్రెడీ చాలా విషయాలు దిలీప్ గారు చెప్పారు. పైన సుప్రీంకోర్టు ఉంది, కింద విద్యార్థులు ఉన్నారు, మేము ఇష్టమని చేసిన నడదు. పబ్లిక్ మొత్తం దేశం మొత్తం దీన్ని పర్టికులర్ తెలంగాణ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ తప్పులు చేయకుండా దీనికి సరైన సొల్యూషన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక కరెక్షను, అది మన ఫారెస్ట్ మినిస్టరు ధర్మేంద్ర యాదవ్ గారు, ఈ వీరు విద్యాశాఖ మంత్రి, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నైస్. సో థ్యాంక్స్ ఫర్ కరెక్షన్. సో సార్, ఏంటంటే తప్పనిసరిగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ తప్పుని జరిగిన దాన్ని వెనక్కి తీసుకుని ఈ కమిటీ ద్వారా ఒక మంచి సొల్యూషన్ తీసుకుని తప్పనిసరిగా దీనికి ఒక పాజిటివ్ ఎండ్ పలుకుతుందని, అలాగంటే పర్యావరణ పరిరక్షణ కోసం సర్కారు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో స్పెషల్ డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, విఎస్ఆర్ మూర్తి.